దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్న మా ఆత్మీయులందరికీ, మరి తోటి సహోదరి సహోదరులకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన వాగ్దానంతో మనం నడిపించుతున్నాడు కనుక మరి పరిశుద్ధ గ్రంథము లేఖనాలు మనము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనంలో మరి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు నేటి దినాన్ని మనతో మాట్లాడుచున్న మాట, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై యుందును. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణలో ప్రభువా మేమందరం కూడా చేరి అయ్యా నీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ధ్యానించడానికి నీ కృపచేత నింపునందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్న మా ఆత్మీయులను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపల చేత నింపండి. నీ వాగ్దానాలతో ప్రభా ఈ దినమంతా కూడా నడిపించి బలపరిచి నీ కృపచేత నింపి స్థిరపరిచి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మరి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం మనం జాగ్రత్తగా చదివినట్లయితే, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను పోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడుచున్న దేవుడండి. ఆయన మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, ఆయన కృపచేత ఆవరించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్న మాట, ఇదిగో నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును. ఆయన మనల్ని రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. బంధకాల నుంచి విడిపిస్తాడు, ప్రమాదాల నుంచి రక్షిస్తాడు, మరి అనేకమైన అపాయాల నుండి దేవుడు రక్షిస్తాడు, అనేకమైన రోగాల నుంచి దేవుడు విడిపిస్తాడు, శ్రమల బారి నుంచి విడిపిస్తాడు, మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దేవుడు మనం విడిపిస్తాడండి. ఆ విడిపించిన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని రక్షిస్తాడు. మన ఉదయకాల సమయంలో లేచి ప్రయాణం వెళ్తున్నప్పుడు మరి అనుకోని పరిస్థితి మనకి ఎదురైనప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఆ ప్రమాదం జరిగే స్థలంలో ఆయన దూతలను ముందుగా కావల ఉంచుతాడండి. ఎటువంటి ప్రమాదం జరగకుండా దేవుడు నీకు కావలా ఉండి తన రెక్కల నీడలో భద్రపరిచి నేను రక్షించే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని రక్షించేవాడును నేనే, మిమ్మల్ని విడిపించేవాడును నేనే, సహాయం చేయవాడును నేనే. నిజమే, ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని ఉండి ఆయన వారికి జయ జీవితాన్ని ఇవ్వటానికి కారణము వారి దేవుని మీద పూర్తిగా ఆనుకుని ఆధారపడిన బిడ్డలు కనుక మనము కూడా ఈ ఉదయకాల సమయంలో మరి లేచిను మొదలుకొని దేవుని మీద ఆధారపడితే మరి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ యొక్క బంధువులను, స్నేహితులను, నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ పిల్లలు కానీ దేవుడు ఆయన రక్షించే దేవుడు, కృప చూపించి నిన్ను విడిపించే దేవుడు. ఆయన రెక్కల నీడకు మనం వద్దాం. ఎందుకంటే ఇక్కడ నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యుందును, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తాను. నువ్వే పని చేస్తున్నా సరే, ఏ చేతి పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఎటువంటిది చేసినా ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరంలో మనము మరి ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన రక్షించే దేవుడు,
ఆయన కృప చూపించే దేవుడు. ఏ ప్రమాదం లేకుండా నీకు చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయగల దేవుడు గనుక ఆయన ఇస్తున్న వాగ్దానం, నేను నిన్ను రక్షిస్తాను, ఇదిగో నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉంటాను. ఆయన తోడై ఉండి నడిపించే దేవుడు గనుక ప్రియులారా, ఆయన మనల్ని ఏనాడు విడిచిపెట్టడు. మనుషులైన విడిచిపెట్టొచ్చేమో కానీ ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కానే కాదు. విడనాడే దేవుడు ఏమాత్రం కాదు. ఆయన చేతుల నీడలో నిన్ను నన్నును కప్పే దేవుడు. ఆయన చేతుల నీడలో నిన్ను నన్ను దాచే దేవుడు. అటువంటి రక్షణకరమైన చేతుల నీడకి మనం వస్తే గనక మనమును మన కుటుంబాలు మరి ఈ ఉదయకాల సమయంలో ఎంతగానో మరి దేవుడు బలపరచడానికి, మరి నీ చేతు పనులను దేవుడు దీవించడానికి, నీ చేతు పనులను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి, ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి సంసిద్ధమైన దేవుడు కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన రెక్కల నీడకు వద్దాం. ఆయన హస్తపు నీడలో మనము భద్రపరుచుకుందాం. ఆయన కృపచేత నడిపించబడదాం. ఆయన కృపలో వర్ధిల్లుదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్కులతో మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్న దేవుడు నేను మాట్లాడుతూ వచ్చావు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన వారందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. నీ జ్ఞాపకాలను ప్రభా, నీ జ్ఞాపకాల వారి బిడ్డలను అయ్యా, నీ బిడ్డలందరూ కూడా అయ్యా జ్ఞాపకాల్లో ఉంచుకోమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, తల్లి మరిచిన మరవని దేవుడు, అయ్యా తండ్రి విడిచిన విడవని దేవుడు ప్రభా, ఎడబాయిని దేవుడు తండ్రి. అయ్యా, మేమందరం కూడా నీ రెక్కల నీడకు వస్తున్నాం, నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఆశ్రయించిన వారికి ఆశ్రయదుర్గముగా ఉన్న దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేయండి, చక్కటి జ్ఞానం దయచేయండి. ఉదయకాల సమయంలో లేచి పని పాటలు చేస్తున్న వారికి శక్తిని బలాన్ని దయచేయండి. ఉదయకాల సమయంలో లేచి ప్రభా వ్యాపారాలు చేస్తున్న వారికి చక్కటి సమృద్ధి దయచేయండి. ఉదయకాల సమయం లేచి పాడి పంటలు చేస్తున్న వారికి చక్కటి మరి ఆరోగ్యము, పాడి పంటలు దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీవే బలపరిచి స్థిరపరిచి నీ కృప చేత నింపమని అయ్యా, ఇదిగో తండ్రి, ప్రతిరోజు ప్రభా ఒక నూతన వాగ్దానాలతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ కూడా నీ కృపగల స్థలం సమర్పిస్తూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.